డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో రేపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వైసీపీ కేవలం 11 సీట్లే సాధించడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మొదట సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు, సాధారణ సభ్యుల ప్రమాణం ఉంటుంది. సాధారణ సభ్యుల ప్రమాణం పేరులో మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తారు. సందర్శకులు ఎవరికీ రేపు పాసులు లేవు. తగినంత సీటింగ్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులకు పాసులు ఇవ్వడం లేదు. మరోవైపు రేపు ఉదయం 9:45 ఏపీ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరును అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రకటిస్తారు. అనంతరం సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రేపటి ఏపీ అసెంబ్లీ కార్యక్రమాల వివరాలని మా ప్రతినిధి సత్య లైవ్ లో మనకు అందిస్తారు. సత్య, చెప్పండి, రేపు ఏపీ అసెంబ్లీలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్స్. ఏపీ అసెంబ్లీలో రేపు కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఉదయం 9:45 ఎగ్జాక్ట్గా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రోటెం స్పీకర్గా గోరింట్ల బుచ్చయ్య చౌదరి లోపలికి ఎంట్రీ అవ్వగానే ప్రోటెం స్పీకర్కి సంబంధించి ప్రోటెం స్పీకర్గా ఆయన్ను సెక్రటరీ జనరల్ ప్రోటెం స్పీకర్ అనౌన్స్మెంట్ చేస్తారు. తరువాత అనంతరం సభ్యుల ప్రమాణాన్ని ప్రోటెం స్పీకర్ వరుసపెట్టి చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రమాణం చేస్తారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. తర్వాత వరుసగా మంత్రుల తర్వాత మహిళా శాసనసభ్యులు, తర్వాత మిగిలిన శాసనసభ్యులు అందరూ కూడా ప్రమాణం చేస్తారు. అయితే ప్రతిపక్ష హోదా లభించిన కారణంగా కేవలం 11 సీట్లు మాత్రమే సాధించిన వైఎస్ఆర్సీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యునిగానే ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ఆయనకు ఏర్పాట్లు అయితే ఉంటాయి. మరోవైపు ఉదయం 9:45 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రేపు సభ్యుల ప్రమాణ కార్యక్రమంతో సమావేశం ముగుస్తుంది. ఎల్లుండి స్పీకర్ను ఎన్నుకునే కార్యక్రమం అయితే ఎల్లుండి నిర్వహిస్తారు. రేపటి వరకు తీసుకుంటే కనుక ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. తరువాత మంత్రులు ఎవరైతే ఉన్నారో మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. వారు ప్రమాణం చేశాక మహిళా సభ్యులు ప్రమాణం చేస్తారు. వీరంతా కూడా మహిళా సభ్యులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణం చేస్తారు. తరువాత సాధారణ సభ్యులందరూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణం చేస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు కాబట్టి, వైఎస్ ఇంటి పేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి స్టార్ట్ అవుతుంది. జే అనే అక్షరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. రేపు అసెంబ్లీలో సాధారణ సభ్యునిగా ప్రమాణం చేయాల్సిన విచిత్ర పరిస్థితి. ఎందుకంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించలేదు. ఒకవైపు ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ కూడా జనసేన అధికారాన్ని పంచుకుంటుంది కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు కాబట్టి ఆయన రెండో వ్యక్తిగా ఆయన ప్రమాణం చేసేస్తారు. తరువాత మంత్రులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు సీనియారిటీని బట్టి మంత్రులు ప్రమాణం చేస్తారు. తరువాత మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తరువాత సాధారణ సభ్యుల్లో జే అనే అక్షరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం ఈ విధంగా ప్రమాణం ఉంటుందని అసెంబ్లీ అధికారులు తెలియజేశారు. ఉదయం 9:45 అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వరుసపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ప్రమాణం సాయంత్రం వరకు కొనసాగుతుంది. తరువాత అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడుతుంది. ఎల్లుండి మరలా అసెంబ్లీ స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నికలైతే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి 2 రోజుల అసెంబ్లీ సెషన్ రేపు ఈ విధంగా ప్రారంభమవుతాయని తెలుస్తోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.